ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, మేడం అయితే చెప్పారు. ఆ మేడం చెప్పినట్లుగానే ఇప్పుడు మనం సీజనల్‌గా సఫర్ అవుతున్న ప్రాబ్లమ్‌కి నేనైతే సొల్యూషన్‌గా ఒక మంచి ప్రొడక్ట్‌తో మీకు ముందుకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ఈరోజు మనం ప్రతి ఒక్కరిమి కూడా సీజన్ అనేది పక్కన పెడితే ఫస్ట్ మన ఎయిర్ ఏదైతే ఉందో కూడా ప్రతీది కూడా మొత్తం పొల్యూట్ ఎక్కడ చూసుకున్నా. ఎక్కడ అంటే మనకి మొత్తం స్వచ్ఛమైన గాలి దొరికేది అయితే మంచి ఫారెస్ట్ ప్లేస్‌లో మాత్రమే. బట్ ఇక్కడ మనం ఎక్కడ ఉన్నా కూడా మొత్తం మంచి లొకేషన్‌కి వెళ్ళి ఎక్కడైనా చూసుకుందాం అంటే ఎక్కడో దగ్గర కంపెనీస్ వల్ల కానీ, రోడ్లు మనకి తాలూకు డస్ట్‌ల వల్ల గానీ ఇప్పుడంతా ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. సో, అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది లంగ్స్ ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్నారు. సో, లంగ్స్ ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్నారు. మన ఆరోగ్యం గురించి ముఖ్యంగా ఏంటంటే కా కాలుష్యం పెరిగిపోయిన ఈ రోజుల్లో లంగ్స్ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో కూడా చాలా వరకు తెలియట్లేదు. ఎందుకనంటే ఎటు పారిపోయినా కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది పెరిగిపోయింది. మరి ఇంకెక్కడి వరకు మనము దాన్ని లంగ్స్‌ని అనేది కాపాడుకోగలము అంటే, ఈ రోజుల్లో చాలా మంది ఈ లంగ్స్ అనేవి పాడైపోవడం వల్ల మనం నెమ్మదిగా దాన్ని గ్రహించాలి అంటే ఫస్ట్ అసలు అంతవరకు వెళ్తుందా లంగ్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయా అని అంటే ఫస్ట్ చిన్న చిన్న స్టెప్సే ఉంటాయి. ఏంటనంటే పెరిగిపోతున్నాయి కదా! ఈ లంగ్స్ ని కాపాడుకోవడానికి మనకి భవిష్యత్తులో ఎలాంటి అంటే ఫస్ట్ ఏంటంటే లంగ్స్ కాపాడుకోకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలు అనేవి రావచ్చు. అవి ఎందుకు వస్తున్నాయి అసలు ఫస్ట్ అంటే కాలుష్యం అనేది పెరిగిపోవడం వల్ల. 2 హ్యూమన్ హ్యాబిట్స్ వల్ల. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కూడా లంగ్స్ అనేవి కాపాడుకోలేకపోతున్నాము. తర్వాత ఇప్పుడు ధూళి అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. రోడ్లు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసినవే. అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్, రసాయనాల ఫ్యాక్టరీస్ వీటన్నిటి వల్ల కూడా మన లంగ్స్ అనేవి పాడైపోతున్నాయి. అలాగే తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్. సో, చిన్న దగ్గే కదా అని మనం చాలా వరకు లైట్ తీసుకుంటాం. కానీ వాటిని కంటిన్యూగా దగ్గు, జలుబు అనేవి తరచుగా వస్తూ ఉంటే మటుకు మనం కేర్ తీసుకోకపోతే అదే మనకి మేజర్ లంగ్ ఇన్ఫెక్షన్‌గా తయారయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే బాడీకి డైలీ యాక్టివిటీస్ లేకపోయినా కూడా లంగ్స్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెర్చ్ చేసినవన్నీ కూడా ఇక్కడ మనకి వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రము లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయని చెప్పడం జరిగింది. అలాగే పౌష్టికాహార లోపం చూసుకోండి. అంటే మనం అనుకుంటాం పౌష్టికాహారం లేకపోతే ఓన్లీ మన బాడీలో మనం అంటే స్ట్రెంగ్త్ ఉండదు అని అనుకుంటాం. బట్ చూసారా లంగ్స్ అంటే ప్రతి ఆర్గాన్‌కి కూడా మనకి ఇక్కడ ఏంటంటే పౌష్టికాహారం అనేది మెయిన్. సో, అది లేకపోయినా కూడా లంగ్స్ అనేవి దెబ్బతింటాయని చెప్తున్నారు. అంటే ఇంకా మనము ఏంటి అనంటే లంగ్స్ వీక్ అవుతున్నాయని చెప్పేసి మనం గ్రహించడానికి చిన్న చిన్న సింప్టమ్స్ అనేవి ఉంటాయి. అవేంటి అనంటే చిన్న పనికే మనకేంటంటే అలసటొచ్చేయటం. లేదు అంటే శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండడం. ఊపిరాడకపోవటం అన్నమాట. అంటే కొంచెం ఇబ్బందిగా ఉండడం అలాంటిది. అలాగే తరచూ ఇప్పుడు చెప్పుకున్నాము దగ్గు, జలుబు అవి కూడా ఉంటాయి. ఛాతీ బిగుసుకుపోవడం అంటే చెస్ట్ బాగా అంటే ఊపిరాడడంలో కొంచెం ఇబ్బందిగా ఉండడం అనేది ఛాతీ బిగుసుకుపోవడం కూడా అంటాము. అలాగే దగ్గు, కఫం కూడా అంటే డ్రై కాఫ్ ఉంటది. అలాగే మనకి వెట్ కాఫ్ కూడా ఉంటుంది. దగ్గే కదా అని లైట్ తీసుకుంటాం. బట్ ఏంటంటే కాఫ్‌లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. కఫం వచ్చింది అనంటే ఇంకా మనకి లంగ్స్‌కి బాగా పట్టేస్తుంది కఫం అనేది. అప్పుడు మనం వెంటనే ఆహ్, మన సప్లిమెంట్స్ గానీ, లేదు అంటే వెంటనే మనము ఇచ్చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సుంటుంది. అలాగే అలసటొచ్చేస్తది. ఏ పని కూడా ఎక్కువ సేపు చేయలేకపోవటం. తొందరగా అలసిపోతుంటారు. అలాగే ఆస్త్మా. ఇంక మరి ఆస్త్మా అయితే చెప్పవసరం లేదు. సీఓపీడీ కంప్లెయింట్ అంటారు. చాలా మంది సఫర్ అవుతున్నారు అసలు ఆస్త్మాతో. సో, బయటికి చెప్పుకోలేని అంటే ఎన్నో చోట్ల డాక్టర్స్ దగ్గరికి తిరుగుతా ఉంటారు. కానీ రిజల్ట్ అయితే కనిపిచ్చదు.
అయినప్పటికీ కూడా మనం చెప్పినప్పటికీ వాళ్ళకి నమ్మకం కుదరక వాళ్ళు కొంతమంది పక్కన పెట్టి ఈ ఆస్తమా వల్ల కూడా చాలా మంది సఫర్ అవుతూ ఆ ఆఖరికి లైఫ్ ని కూడా ఇంకా ఎండ్ చేసుకునే పరిస్థితిలోకి వస్తున్నారు. సో అదొకటి ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, మనం ముందే చెప్పుకున్నాము. సో ఇవన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయనంటే మనం ఉంటున్న అట్మాస్ఫియర్ సరిగా లేకపోవడం వల్ల. అంటే మనం తిరుగుతున్న గాలి, అంటే గాలి కంప్లీట్ గా పొల్యూట్ అయిపోవటం వల్ల. సో దాంతో పాటు మనకి మనం తీసుకునే హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి కదా, గుడ్ హ్యాబిట్స్ అనేవి మెయింటైన్ చేస్తే ఇటువంటి కంప్లైంట్స్ నుంచి మనం కొంతవరకు సేవ్ అవ్వచ్చు. సో అలాగే మనకి వీటన్నిటిని పరిష్కారం కోసం మనకి మన దగ్గర ఒకే ఒక్క ప్రోడక్ట్, అంటే ఒక్కటే నానను ఉన్నాయి, కాకపోతే మెయిన్ గా మేజర్ గా పనిచేసే ప్రోడక్ట్ ఏంటనంటే మన వెస్టేజ్ లో మన గౌతమ్ బాలి గారు సార్ మన కోసం మన ఇంట్లో ఉండే, అంటే వంటిల్లు వంటిల్లే వైద్యశాల అనేవారు. సో ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా వైద్యశాల మనం మన ఇంట్లోనే ఉంచుకొని మనం దాన్ని మర్చిపోవటం వల్ల మన గౌతమ్ బాలి సార్ మన కోసం ఆ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనకి ఒక మంచి ఏంటంటారు మన ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టేయడానికి మన కోసం మనకి ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అదేంటి అని అంటే రెస్పోకేర్. సో మరి నిజమా కాదా నేను చెప్పింది? అంటే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, మనం వినలేనువా? కానీ అయినప్పటికీ జనాల్లో ముందుకి ప్రమోట్ చేస్తూ తీసుకువెళ్ళి చెప్పినా కూడా ఏదో అది కొత్త రకమైన ఆ మెడిసిన్ అంటే సప్లిమెంట్స్ ఏదో చెప్పేస్తున్నారు వీళ్ళు, ఇది వేసుకోవచ్చా లేదా, అది ప్రతిదీ కూడా అంటే నేను ఫేస్ చేస్తున్నది కూడా మీకు నేను ఎక్స్పోజ్ చేస్తాను. ఎందుకంటే బయట తీసుకెళ్ళి ఎవరైతే మన ఆ, ఉంటారో వెస్టేజన్స్ కాకుండా, డిస్ట్రిబ్యూటర్ కాకుండా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మనం చెప్తే మనం ఇచ్చే ప్రతిదీ కూడా మళ్ళీ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళి సార్ ఇవి వాడుతున్నాము, మేము వాడొచ్చా లేదా అని వాళ్ళ సజెషన్ తీసుకోవడం వల్ల అక్కడ డాక్టర్స్కి ఏంటంటే సగం సగం అంటే వీటి గురించి తెలీదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఒక బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్ళి మెడిసిన్ గురించి అడిగినట్లు, లేదు మెడిసిన్ దగ్గరికి వచ్చి బట్టలు కొలతల గురించి అడిగినట్లు ఉంటదన్నమాట. సో దానివల్ల ఏంటి అని అంటే డాక్టర్ ఓకే డాక్టరే మెడిసిన్ మాత్రమే చెప్పగలరు. సప్లిమెంట్స్ అంటే మన దాని తాలూకా ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానికి ఎంత స్ట్రెంత్ అని ఉంది, అవన్నీ కూడా వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని అడిగినా ఇవి వాడకూడదు, మీరు ఇవి వాడితే ఏదో అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఇంకా కంప్లీట్ గా వాళ్ళు ఏంటంటే రిజల్ట్ ఉన్నా లేదా వాడి చూడకుండానే స్టాప్ చేసేస్తున్నారు. సో అందుకోసమే ఏంటంటే మన రెస్పో కేర్ లో వచ్చేసరికి ఏంటి అని అంటే తులసి ఉంటుంది. సో తులసి అంటే మనకు తెలియంది కాదు, వాసిక. వాసిక ఉంటుంది, పిప్పిలి ఉంటుంది. అంటే పిప్పిలి అంటే అదొక తీగ, తీగ తాలూకా ఆ తీగ నుంచి తీస్తారు పిప్పిలి. అలాగే అల్లం, నల్ల మిరియాలు, ఇవి మనకు తెలియనివి కాదు. ఆ, గియోలియో, గియోలియో, దశమూల్యం, కంకరి, ఇవన్నీ కూడా మనకి ఆ రెస్పో కేర్ లో ఉంటాయి. సో రెస్పో కేర్ లో ఉంటూ మనకి ఆ రెస్పో కేర్ లో ఇవన్నీ కూడా ఏం చేస్తాయనంటే తులసి వచ్చేసరికి శ్వాసని శుద్ధి చేస్తుంది. అంటే మన ఆ ఏంటంటారు శ్వాస అంటే ఊపిరిని తీసుకుంటాం కదా, ఎయిర్ ని, దాన్ని శుద్ధపరుస్తుంది అనమాట. అలాగే పిప్పిలు వచ్చేసరికి కఫం కరిగించడానికి మనకి ఈ పిప్పిలు అనేది ఉపయోగపడుతుంది. అంటే మనం దగ్గు లేదు కదా, కఫమేం లేదు కదా అనుకుంటాం. చాలా వరకు అవి లంగ్స్ తాలూకు గోడలకు పట్టేసి కూడా మనకి ఉంటది. సో దాని తాలూకు సివియారిటీ పెరిగినప్పుడు మాత్రమే అది బయటికి కనిపించవచ్చు. సో అందుకనే మన రెస్పో కేర్ అనేది ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాకుండా లేని వాళ్ళు కూడా, ఇది కూడా మనకి ఏంటంటే కనీసం 3 months కి ఒక బాటిల్ చెప్పిన యూజ్ చేసుకుంటే మనకి ఎటువంటి కాఫ్, కోల్డ్ కానీ ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్ ని కూడా మనం ఎప్పటికప్పుడు క్లియర్ గా ఉంచుకోవచ్చు. అలాగే మనకి అల్లం, నల్ల మిరియాలు ఏం చేస్తాయంటే ఇది కూడా శ్వాసని ఫ్రీగా ఫ్రీగా అంటే శ్వాస బాగా ఫ్రీగా తీసుకునేలాగా సహకరిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏంటంటే శ్వాస తీసుకోవడానికి కొంతమంది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది.
గియోలియో ఏంటి అదేం చేస్తుంది అంటే మనకి ఇమ్యూనిటీని పెంచడానికి ఫస్టే చెప్పుకున్నాం పౌష్టికాహార లోపం వల్ల కూడా ఇది వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకా అప్పుడు కావాల్సిన పోషకాలు అన్ని కూడా మనకు అందినట్టే కదా. సో అంతేకాకుండా దశమూలం కంకరి ఇదేం చేస్తుంది అంటే మన లంగ్స్ కి కావాల్సిన స్ట్రెంగ్త్ అంతని కూడా ఇది ఇస్తుంది. సో మరి రెస్పోకేర్ కి యూజ్ చేయడానికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో నేను ఈ సీజన్ వచ్చేసరికి కంపల్సరిగా నా ఫ్యామిలీలో ఒక బాటిల్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. అంతేకాకుండా నాకు ఈ టైం వచ్చేసరికి అని కాదు, నేను మామూలుగా కూడా ఎక్కువ రెస్పోకేర్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటాను, ఎక్కువ వెళ్తూ ఉంటాయి. అలాగే నేను ఎవరికైనా ఈ సీజన్తో పని లేకుండా ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాను. మరి దీని కాస్ట్ వచ్చేసరికి మామూలుగా అయితే ఎంఆర్పి వచ్చేసరికి 829, కానీ డిపి వచ్చేసరికి 580. మరి పీవీ చూసుకుంటే అక్కడే మనకి 20 పీవీ దాకా వస్తుంది. క్యాప్సిల్స్ అయితే 60 క్యాప్సిల్స్ ఉంటాయి. రోజుకి మనము అంటే ప్రాబ్లం ఉంటే ఏదైనా దగ్గు కఫము లాంటి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏవైనా మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏవైనా ఉంటే రోజుకి 2 వేసుకుంటాము. గోరువెచ్చని నీళ్ళతో వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. లేదు ఏమీ లేదు కానీ 3 మంత్స్కి ఒకసారి యూజ్ చేద్దాం అనుకుంటే మటుకు రోజుకి ఒకటైనా మనం యూజ్ చేస్తే 2 మంత్స్ వస్తుంది అలాగైతే. ఓకే, ఇది రెస్పోకేర్ గురించి. అలాగే ఈ సీజనల్లో ఇంకా మనకి బాగా ఉపయోగపడేది తులసి డ్రాప్స్. ఈ తులసి డ్రాప్స్ కూడా చాలా ఎక్సలెంట్, మనకి ఇనుగో తులసి డ్రాప్స్ అని చెప్పేసి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఈ సీజనల్లో చిన్నపిల్లలకి కూడా మనం చక్కగా తాగిస్తే వాళ్ళకి కూడా ఎటువంటి ఇప్పుడు ఎందుకంటే ఎక్కువగా న్యూమోనియా అని చెప్పేసి ఇది కూడా మనకి చాలా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాము. చాలా సఫర్ అవుతున్నారు కూడా. ఎందుకంటే మనమైతే పెద్దవాళ్ళం కనుక చెప్పుకోగలుగుతాము, బట్ చిన్నపిల్లల్లో వాళ్ళు చెప్పుకోలేరు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ చలికాలం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తక్కువగా ఉండడంతో పాటు న్యూమోనియాతో బాధపడడం వల్ల చాలా ఎక్కువగా డబ్బులు అనేవి ఖర్చు పెడుతున్నప్పటికీ రిజల్ట్ ఉండవు. ఇప్పుడు నాకు మొన్ననే మా తెలిసిన అంటే ఒక పర్సన్ ఫోన్ చేశారు, వాళ్ళ బేబీకి న్యూమోనియా వచ్చిందని చెప్పేసి. అయితే ఇప్పుడు తగ్గింది, కానీ ప్రైవేట్ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే న్యూమోనియాకి ఇంజెక్షన్స్ ఉంటాయి, మీరు చేయించుకుంటే 2500 అని చెప్పారు. వాళ్ళు నాకు వెంటనే ఫోన్ చేశారు, ఇలాగ మేడం మేము ఇంజెక్షన్ చేయించుకోవచ్చా అని. అయితే నేను ఒకటే అన్నాను, న్యూమోనియాకి ఆల్రెడీ గవర్నమెంటే ఇంజెక్షన్ అనేది 2023 నుంచి రిలీజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మీరు ప్రైవేట్గా చేయించుకోవాలనుకుంటే ఇది అది కూడా ఓవర్ డోస్ అయిపోతుంది, మీ అవసరం లేదు. కావాలంటే ఇది పట్టుకెళ్ళి మీరు ఇలా చేయించుకున్నాము అయినా చేయించుకోవాలా లేదా అన్నది ఒకసారి క్వశ్చన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే తులసి డ్రాప్స్ ఏంటంటే చిన్న పెద్ద అందరూ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఏంటంటే ఇందులో శ్రీ తులసి, రామ తులసి, శుక్ల తులసి, మనకి వాన తులసి, కృష్ణ తులసి ఇవన్నీ ఉండడం వల్ల శ్రీ తులసి మనకి ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుతుంది, శ్వాసని ఫ్రీగా ఆడేటట్టు చేస్తుంది. రామ తులసి వచ్చి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, శ్వాస సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే శుక్ల తులసి, వాన తులసి, కృష్ణ తులసి వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అదేంటంటే కోల్డ్ కాఫ్ నుంచి ఉపశమనం తెస్తుంది. ఇది కూడా ఏంటంటే మనం హాట్ వాటర్లో కానీ తేనెతో కానీ మనకి ఒక 2 నుంచి 3 చుక్కలు డ్రాప్స్ చిన్నపిల్లలకైతే అది కూడా 2 నుంచి 3 సార్లు మనం పెద్దవాళ్ళు తీసుకోవాలి. 2 నుంచి 3 సార్లు వరకు తీసుకోవచ్చు. అది కూడా 4 to 5 డ్రాప్స్ లాగా మనం తీసుకోవచ్చు. సో ఈ 2 తీసుకుంటుంటే అసలు ఇలాంటి సీజన్ నుంచి మనము సేఫ్గా బయటపడవచ్చు. సో ఇందుకు నేను ఈ రెస్పోకేర్నే సెలెక్ట్ చేసుకున్నానంటే నా టెస్టిమోనియల్ అయితే చాలా ఉన్నాయి, బట్ అవన్నీ కాకుండా ఇక్కడ వచ్చేసరికి అంటే మా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న మేడమే పద్మాకర్ అని చెప్పేసి, ఆవిడ కోవిడ్ టైంలో నాకు అంటే కోవిడ్ టైంలో సఫర్ అవుతూ ఆవిడ ఆన్లైన్లో మన ఏంటంటారు ఇప్పుడు ఆయుర్వేదిక్ కాకుండా ఏం వాడితే మంచిది అనేసి ఆవిడ ఆన్లైన్లో చెక్ చేస్తున్నప్పుడు నేను పక్కనే ఉండడం వల్ల మేడం ఏం చెక్ చేస్తున్నారని చూసి వెంటనే మేడం ఎందుకు ఈ అవిసె గింజలు అంటారు కదా అవి అన్నీ కూడా ఆన్లైన్లో
కొనడానికి చూస్తున్నారనమాట. అప్పుడు నేను చెప్పాను, దేనికి మేడం ఇవని అంటే, ఇలాగ వాడదామని. సో మీరు అవన్నీ చేసుకునే టైం ఉంటుందా అని కూడా అడిగాను. లేదురా అని చెప్పేసి అన్నారు. వెంటనే అయితే మన దగ్గర సప్లిమెంట్స్ అన్నీ కూడా మీరు ఏదైతే వెతుకుతున్నారో వాటితో పాటే తయారు చేసినవే. సో మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడంతో, కోవిడ్ టైంలో 2 సార్లు కోవిడ్ అనేది అటాక్ అయింది ఆవిడకి. అయినా మన సప్లిమెంట్స్ ద్వారా ఆవిడ సేఫ్గా ఈరోజు వర్క్లో చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. సో అంటే ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికి దగ్గు జలుబు చేసినా, అమ్మ వెంటనే నాకు రెస్పోకేర్ తీసుకొచ్చి ఇచ్చారా అని చెప్తారు. అంత నాకు నిజంగా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద, మాకన్నా హై క్యాడర్లో ఉండి ఒక మనం అంటే ఎవరము అనేది కూడా అక్కడ చూడరు ఎవరు కూడా. మనం చెప్తే వాళ్ళకి నమ్మకం, ఒక్కసారి వాడిన తర్వాత నమ్మకం కానీ కుదిరితే పక్కాగా ఇంకా వాళ్ళు మనల్ని బిలీవ్ చేస్తారు. అంతవరకు కొంచెం మనం అందులో అందుకే అంటారు, ఓపిక, తీరిక, కోరిక 3 ఉండాలని. సో ఆ మూడింటిని ఎప్పుడైతే మనము పెట్టుకొని వర్క్ చేస్తామో ఖచ్చితంగా సక్సెస్ అయితే అయ్యి తీరాల్సిందే. సో అలాగే మొన్న నేను ఒక మీటింగ్ లోనే టెస్టిమోనియల్ ఇద్దాం అనుకున్నాను ఒక మేడం చెప్పేటప్పుడు. సో మనకి క్రాన్బెర్రీ గురించి కూడా మనం విజయ మేడం చెప్పారు. సో అంటే సిండి లాగా చెప్తున్నప్పుడు, సో క్రాన్బెర్రీ అయితే ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. నేనే దానికి అన్నిటికీ మ్యాక్సిమం అన్నీ కూడా నా మీద నేను యూజ్ చేసుకొని రిజల్ట్ కల్లారా చూసిన తర్వాతే ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేస్తున్నాను. సో అయితే క్రాన్బెర్రీ కూడా ఎంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ అంటే, మనకి అవి దొరకని అంటే ఆ ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ ఎక్కడ కూడా అవైలబుల్ గా ఉండవు. చాలా మంది అంటారు ఫ్రూట్సే కదా, ఇంట్లో దొరికినవే కదా, మనమే హోమ్ రెమెడీగా చేసుకొని తీసుకోవచ్చు అని. బట్ అయితే అవి కూడా మనకి దొరకని ఫ్రూట్స్ కనుక అంత కాస్ట్ ఉంటుంది, 650 రూపీస్. అయితే సి ఎక్కువ నాకు చాలా వరకు ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది నేను ఫేస్ చేశాను. లాస్ట్ ఇయర్ కాక 2023, అంతే 23లోనే. వెంటనే చాలా సఫర్ అవుతున్నప్పుడు నాకు ఎందుకో మేము గవర్నమెంటే కదా, ఒకసారి మేడం దగ్గరే ఉన్నాము, ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేయించుకుందామని యూరిన్ టెస్ట్ చేస్తే పస్ సెల్స్ 20 to 30+ ఉన్నాయి. నేను కూడా నమ్మలేను, అంత అంత ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మేడం చూసి, అసలు మనిషివేనా, ఎలా వర్క్ చేసేస్తున్నావు, ఇంత ఎక్కువ ఉన్నాయి, అసలు జ్వరం కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే, మరి ఏం చేయాలి మేడం అంటే చిన్న చీటీ తీసుకొని రాసి ఇచ్చారు, నార్ఫ్లాక్స్ యాంటీబయాటిక్ టాబ్లెట్స్, పాంటాప్ టాబ్లెట్స్. సో ఈ రెండు చూసా, మనకు అవసరమా అవి, మళ్ళీ అవి వాడిన తర్వాత నోరు చేదైపోతుంది, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఎవరు పడతారని చెప్పేసి, అయినా మన దగ్గర సప్లిమెంట్స్ ఉంటుండగా అవి ఎందుకు నేను వాడాలని చెప్పేసి అలాగే తీసుకొని డిక్కీలో పెట్టేసి, బండి డిక్కీలో, వెంటనే ఇంటికి వచ్చి క్రాన్బెర్రీ నేను పర్చేస్ చేసుకున్నాను. మీరు చెప్తే నమ్మరు, ఆ రోజు ఉదయం చూపించుకున్న నేను ఇంక ఉదయం వేసుకోవడానికి అవ్వలేదు, నైట్కి వచ్చి ఒక క్యాప్సూల్ యూజ్ చేశాను, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అంతే. ఇంక మరి అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైపోయిందో నాకైతే తెలీదు. ఇంకా అంతే, ఆ బాటిల్ పక్కన పెట్టా, ఎవరికైనా ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్తో ఫేస్ చేస్తే క్యాప్సూల్స్ ఇద్దాము అని చెప్పేసి. సో అంతే, ఇప్పటికీ స్టిల్ నా దగ్గర ఉన్నాయి, నేను ఇప్పుడు మధ్య మధ్యలో యూజ్ చేస్తున్నాను అంతే. అంటే ఎలాగా ఉన్నాయి కదా అని, అంతేకాని ప్రాబ్లం అయితే ఏమీ లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. నా నా నేను ఫేస్ చేసిన తర్వాత నా దగ్గరికి 3 అలాగా సేమ్ ప్రాబ్లంతో వచ్చారు. సేమ్ వాళ్ళకి కూడా నా దగ్గర ఉన్నాయి కదా క్యాప్సూల్స్ అని 3 daysకి ఇచ్చి యూజ్ చేయమని చెప్పాను. వాళ్ళ 3 days యూజ్ చేశాక అసలు కంప్లైంట్ అని చెప్పి మళ్ళీ నాకు చెప్పడమే లేదు ఇంకా. అంటే అంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ మనం ఏంటంటే చాలా చిన్నగా చూస్తున్నాము, యూజ్ చేయకుండానే నలుగురికి ప్రమోట్ చేయాలని చూస్తున్నాము, అదైతే చాలా వరకు రాంగ్ థింగ్. యూజ్ చెయ్యాలి ఫస్ట్, మనకి కంపెనీ చెప్పిన సిస్టమ్ కూడా అదే, యూజ్ ద ప్రొడక్టే కదా ఫస్ట్. కానీ ఏం చేస్తున్నాం, మనం వాడేది ఒకటి, ప్రమోట్ చేసేది ఒకటి నేర్చుకొని. కానీ అలా కాదు, యూజ్ చేస్తే మన ఇంట్లోని మనం హెల్దీగా ఉంటే నలుగురిని కూడా మనము హెల్దీగా చూడొచ్చు. ఓకే. అయితే ఇక్కడ
ఇంకేంటంటే మాక్సిమం అంతేనండి. ఇంకేం లేదు. మనం ఆరోగ్యంగా లేకపోతే సంపాదనకు విలువ లేదు. సంపాదన లేకపోతే జీవితం కష్టం. అందుకే వెస్టేజ్ ఆరోగ్యం, ఆదాయం రెండిటిని కలిపి ఇచ్చే అవకాశం మనకి. సో, మరి దాన్ని తీసుకోవటానికి మనం అందరం కూడా ఈరోజు హార్ట్‌ఫుల్‌గా కమిట్మెంట్ తీసుకొని మేడం ఏదైతే చెప్తున్నారో లక్ష్మీ మేడము మన కోసం లక్ష్మీ మేడమే కాదు, మనకి ఇది పెట్టిందైతే గౌతమ్ బాలి సార్ కూడా 1:6 అనేది. దాన్ని లక్ష్మీ మేడము ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ తొందరగా మనకి అందరిలోని ఇది ఒక యజ్ఞంలా తీసుకొని 1:6 అనేది లక్ష మందితో చేయించాలనేది మేడం పెట్టుకుని చేపిస్తున్నారు. దాన్ని కొంచెం ముందుకి మనం అందరం కూడా తీసుకువెళ్తే, అది ఎవరి కోసం చేపిస్తున్నారు మేడం కూడా? మన కోసమే కదా. మేడంకి ఏమి లేదు అందులో, మన కోసమే. ఎందుకంటే మనకి సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉండడం కోసం 1:6 అనేది చెప్తున్నారు. అసలు ఎక్సలెంట్ 1:6. ఆ వీడియో వచ్చేటప్పుడల్లా కొత్త కొత్త వాళ్ళు కాదు కానీ ముందు మేమే మురిసిపోతా ఉంటాం. ఎందుకంటే ఎక్కడ మనం చేసేదానికి గుర్తింపు అనేది ఉంది. బట్ ఇక్కడ మనం నిజంగా కష్టపడిన తర్వాత ఆ వీడియో కనిపిస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనిషికి. సో అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా 1:6 అయితే ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నా టాకింగ్ కూడా చాలా స్పీడ్‌గా ఉంటది. అర్థమైందో లేదో మరి తెలీదు. ఏమన్నా తప్పొప్పులు ఉంటే క్షమించండి. థాంక్ యూ సో మచ్. నేను చెప్పాలనుకుంటుంది ఇదే. నా డ్రీమ్ వచ్చేసరికి నేను యాక్చువల్‌గా 2 ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం అంటే వర్క్ ప్రెషర్స్ వల్ల కొద్దిగా స్లోగానే నేను వెస్టేజ్‌నయితే చేస్తున్నాను. ఫుల్ టైమ్ కాదు. అసలు పార్ట్ టైమ్ అంటున్నాను గానీ, పార్ట్ టైమ్ కాదు. ఫుల్ టైమ్‌గానే నేను వెస్టేజ్‌నే చేస్తాను. పార్ట్ టైమ్ నేను నా డ్యూటీ చేస్తాను. ఇప్పటి నుంచి నేనెప్పుడూ తీసుకున్న నిర్ణయమే. బట్ నేనైతే సక్సెస్ అవుతాను. అయ్యి తీరాలి అనంటే నాకు కనిపించే మార్గం గూడా నాకు వెస్టేజే. నా డ్యూటీలో లేదు అని నేను పక్కాగా నమ్మాను. ఎప్పటికైనా నేను తీసుకునే సక్సెస్ వెస్టేజ్‌లోనే. పక్కా తీసుకుంటాను. నేను ఈ 2006లో స్టార్ డాక్టర్‌గా క్వాలిఫై అయ్యి ఆగస్ట్‌కి విజయవాడలో అవార్డ్ ఫంక్షన్ తీసుకోవాలంటే డైలీ నేను ఇమాజినేషన్ చేసుకుంటున్నాను. పక్కా జరుగుతుంది. అలాగే వాటర్ ప్యూరిఫైయర్ కూడా మా ఇంటికి నేను పెట్టించుకుంటాను 2026లో. సో కార్ కూడా తీసుకుంటాను. మీ అందరినీ కూడా కార్ ఇన్వైట్‌కి పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ మేడం. లక్ష్మి మేడం. ఈ పొల్యూషన్ వల్ల పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని సఫర్ అవుతున్న వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారండి. వాళ్ళకి ఎస్ మేడం. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటది. ఆల్రెడీ నేను ఇచ్చిన వాళ్ళు ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ వరకు కూడా ఆస్తమా ఉందండి, డస్ట్ అలర్జీ, చిన్న డస్ట్ రోడ్డు మీద బయటకు వెళ్ళేసరికి వచ్చిన డస్ట్ కూడా వాళ్ళకి ముక్కు నుంచి వాటర్ కారిపోతూ ఉండేది. ఇలాంటి ఎస్ మేడం. సమస్యలన్నీ కూడా ఒకే జాతికి చెందినవి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఈ పంచతులసి ఒకటి, రెస్పోకేర్ ఒకటి, ఆమ్లా ఒకటి ఇచ్చేసరికి మంచి రిజల్ట్ వచ్చింది మేడం. ఓకే అద్భుతమైన మేడం. రిజల్ట్ వచ్చింది. కానీ మంచి సీజన్ లో మంచి ప్రోడక్ట్స్ రెండు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.